నమస్తే శివకుమార్ గారు, ఎట్లా ఉన్నారండి? ఫైన్. కరోనా పాజిటివ్ వచ్చి దాని నుంచి కోలుకుని ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయారా మొత్తం? వీడియో మెసేజ్ కూడా పెట్టారు కదా మీరు పాజిటివ్ అని. అసలు ఎలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కరోనా గురించి అలర్ట్ చేశారు. దాంట్లో భాగంగా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా నేను కూడా పబ్లిక్ని అలర్ట్ చేస్తూ ఉన్నా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడు. కరోనా వైరస్ ఆ సందర్భంగా దాన్ని వ్యాపింపకుండా చేసే ప్రతి చర్యలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అవ్వండి. ఈ క్రిటికల్ టైంలో ప్రజలకి అందుబాటులో ఉండండి, జాగ్రత్తలతోనే అందుబాటులో ఉండండి అని చెప్పాడు. దాన్ని నేను పునికి పుచ్చుకొని వచ్చేసాను. రోజు నేను ఒక ప్రజాప్రతినిధిగా హాస్పిటల్స్ మానిటరింగ్ కానీ, అలాగే స్లమ్ ఉన్న వార్డులో, ఎందుకంటే మనం ఎప్పుడైతే కరోనా వైరస్ సంబంధించి ఈ వ్యాధి సోకకుండా చేయాలి అన్నప్పుడు మనం బంద్ పెట్టాం, అలాగే 144 సెక్షన్ పెట్టాం. సో ఎక్కడైతే ప్రజల జీవితం స్తంభించిందో, ఎవడైతే రోజు పని చేసుకుంటే కానీ జీవితం జరగదో వాడంతా ఎఫెక్ట్ అయ్యాడు. సో వాడు ఎఫెక్ట్ అయినప్పుడు, ఇంత పెద్ద స్లమ్ ఏరియాస్ ఉన్నప్పుడు, ఆ స్లమ్ ఏరియాస్లో వాడికి రోజు జీవనం గడవాలి కదా, అంటే ఫుడ్ గడవాలి కదా. సో దానికోసం అని చెప్పి నేను గవర్నమెంట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక మంచి మనసుతో రేషన్ ఫ్రీ చేశాడు, అలాగే 1000 రూపాయలు నగదు ఇచ్చేయటం. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా దానికోసం మానిటరింగ్ చేశాం. ఆ మానిటరింగ్ చేసే క్రమంలో దాతలను ఇన్వాల్వ్ చేశాను. నేను ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చి వీటన్నిటిని మానిటరింగ్ చేస్తున్నారో, దాతలు కూడా ఎమ్మెల్యే రోడ్డు మీద తిరుగుతున్నాడులే, జాగ్రత్త తీసుకొని తిరుగుతున్నాడు, దాతలు కూడా వచ్చారు. సో నిజంగా చెబుతున్నాను, ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వైరస్ మీద ఆయన ఇచ్చిన ఇన్స్పైర్ డెఫినెట్గా ఉంది. అది ప్రజల్లో చాలా ప్రభావం ఉంది. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, కరోనాతో మనం సహజీవనం చేయాలన్నాడు. ఆ రోజు నవ్వితే నవ్వుండొచ్చు, కానీ వాళ్ళు జరుగుతుంది అదే. ఓ ప్రజాప్రతినిధులుగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేస్ అందరూ ప్రజలకు అందుబాటులో ఉండమన్నాడు, జాగ్రత్తలు తీసుకొని ఉండమన్నాడు. సో ఆ క్రమంలో ప్రజలతో ఇదంతా చేసినప్పుడు ఎక్కడో సమ్ అటాక్ అయ్యి ఉంటుంది. నేనైతే భయపడలేదు, వచ్చినా కూడా భయపడలా. అంటే ఎన్ని రోజులు సఫర్ అయ్యారు మీరు కరోనా వచ్చినప్పుడు? 8 days హౌస్ క్వారంటైన్లో ఉన్నాను. నేనేమి ట్యాబ్లెట్లు వాడలా. మీరు దాంతో పోరాడి కరోనా నుంచి బయటపడ్డారు కాబట్టి మీ తెనాలి ప్రజలకు మీరు ఏం చెప్తారు? చాలామంది ఇప్పటికీ ఇంకా భయంతోనే ఉన్నారు, కరోనా వస్తే చచ్చిపోతాము, లైఫ్ లాంగ్ అది మన లివర్ పాడు చేస్తుంది, అది ఇదని రకరకాల అపోహలతో భయపడుతూ ఉన్నారు. మీరేం చెప్తారు? టు బి ఫ్రాంక్ మాట్లాడుతున్నా, నాకు మొదటి నుంచి ట్యాబ్లెట్స్ మందులు వాడి అలవాటు లేదు, నాకేమీ ఇన్హెల్త్ కూడా లేదు. సో నాకు ఒక అలవాటు ఉంది, చిన్నప్పటి నుంచి నేను షటిల్ ఆడతాను, వాకింగ్ చేస్తాను. అది నా డైలీ లైఫ్లో అదొక యాక్టివిటీ. అలాగే నాకు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నేల ఉసిరి, అలాగే కరివేపాకు, అలాగే వేప, ఈ ఆకులన్నీ నేను నవ్వుతా. పొద్దున్నే నేను పేపర్ చదివితే నా ఇది అదే. సో నాకు ఇంకా ఏ ట్యాబ్లెట్లు నేను వాడను. సో నాకు పాజిటివ్ వచ్చినప్పుడు కూడా నేను అదే ధైర్యంతో ఉన్నాను. ఏముందులో వచ్చింది, ఒక లెటర్స్ గవర్నమెంట్ డాక్టర్ సూపరింటెండెంట్ వచ్చారు, స్వాబ్ తీశారు, పాజిటివ్ అండి అన్నారు. ఒక లెటర్స్ చూద్దాం అనుకున్నాను. నేను ఆ టైంలో కూడా కొంచెం ఆ వాకింగ్ అది మానలా, చూసుకున్నాను. ఏదన్నా చేంజ్ కనపడితే అప్పుడు డాక్టర్ని సంప్రదిద్దాంలే అనుకున్నాను. నాకేం చేంజ్ కనపడలేదు, కొంచెం నీరసంగాను ఇదిగా ఉంది. మామూలు యాక్టివిటీ చేశాను. అయితే పబ్లిక్ రాకూడదని చెప్పి ఆ 9 రోజులు హౌస్ ఐసోలేషన్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే నేను కార్యక్రమాలు చేస్తాను. అయితే నాకేమి కరోనా రాకముందు వచ్చినాక తేడాలు అనేది పెద్ద కలప. నాకు ఆ 8 రోజుల్లో ఒక 4 రోజులు మాత్రం స్మెల్ అను టేస్ట్ తెలియలే. తర్వాత మళ్ళీ నార్మల్ అయింది. ఇవాళ మళ్ళీ మామూలుగానే. సో మళ్ళీ పబ్లిక్ లైఫ్లో తిరుగుతూ ఉన్నాను. నేను నాకు సంబంధించి, నేను ఇది అందరికని నేను చెప్పను, నాకు సంబంధించి మాత్రం నేను ధైర్యంగా ఉండా. నేను అసలు లెక్క చేయి, ఏం కాదులే అనే ఫీలింగ్. ఇంకో రకంగా చెప్పాలంటే, ఆ ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు అన్నాడో అవన్నీ మేము ఇన్స్పైర్ అయ్యాం. ఇదేం చేయదు, సహజీవనం చేయాల్సిందే అంటే
మా నా మైండ్ సెట్లో కూడా అదే ఉంది. బహుశా అది కూడా ఏమన్నా ఉందేమో నాకు తెలీదు. బట్ నేను మాత్రం అధైర్యపడలేదు, అవి ఏం చేసిద్ది అన్న ఫీలింగ్తోనే ఉన్నాను. అలాగే వచ్చి నాకు అలాగే పోయింది. అయితే దీన్నే నేను వేరేగా అంటలేదు, నేనైతే ధైర్యంగా ఉండా. బహుశా ఆ ధైర్యమే మీరు అలా చేసిందని తెలియదు. మరి మీ తెనాలి ప్రాంతంలో కరోనాను కట్టుదిట్టం చేయడానికి, ఎక్కువ స్ప్రెడ్ కాకుండా చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అలాగే లాక్డౌన్ కార్యక్రమంలో ప్రత్యేకించి పేదల కోసం మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాలు ఏంటి? అసలు 50 days తెనాల్లో ఒక్క కేసు కూడా లేదు. చుట్టూ అన్ని నియోజకవర్గాల్లో వచ్చిన తెనాల్లో 50 days ఒక్క కేసు కూడా లేదు. 50 days అంత బాగా అధికారులని అందరినీ అలర్ట్ చేశాను. అలాగే అసలు కరోనా టైంలో ఫస్ట్ టైం, ఇది నేను చెబితే గొప్ప ఇద్దాము కానీ, స్టేట్లో కరోనా వైరస్ విజృంభించకుండా, అంటే సామాజిక దూరం పాటించాలి కాబట్టి ఆ సామాజిక దూరం పాటించడానికి పబ్లిక్ ఎక్కడెక్కడైతే ఎక్కువగా గుమిగూడతారు అన్నప్పుడు మనం ఇచ్చింది లాక్డౌన్ సందర్భంగా టైమింగ్స్ ఏంటి, మార్నింగ్ 6 to 9 ఏదో టైం ఇచ్చాం. ఈ టైంలోనే అన్ని పని చూసుకొని అక్కడి నుంచి లాక్డౌన్, కంప్లీట్ లాక్డౌన్ అన్న. సో పబ్లిక్ అంతా ఏమైపోయింది, ఎక్కడ జనం బాగా వస్తున్నారు, రైతు బజార్, వెచ్చాలు, మార్కెట్, ఈ 3 దగ్గర ప్రజలు ఆ టైం కోసం అని చెప్పి వచ్చేస్తున్నారు. సో అక్కడే జనం ఎక్కువ గుమిగూడుతున్నారు. ఫస్ట్ ఐడెంటిఫై చేసి నేను, మున్సిపల్ కమిషనర్ అందరం కూర్చొని, ఏదైతే తెనాలికి హోల్సేల్ మార్కెట్ ఉందో ఆ హోల్సేల్ మార్కెట్లో విపరీతమైన జనం వస్తున్నారు కాబట్టి అసలు కరోనా ఎక్కడే పెరిగిద్ది, సో మనం ఇది వదలవద్దు. సో ఈ హోల్సేల్ మార్కెట్ని తీసుకెళ్ళి ఊరికి దూరకంగా మార్కెట్ యార్డ్లో, సుమారు అది 14 ఎకరాల మార్కెట్ యార్డ్, ఆ మార్కెట్ యార్డ్లో దూరంగా హోల్సేల్ మార్కెట్ని పెట్టించాను. ఆ తర్వాత ప్రజలకి రైతు బజార్, అంటే సుమారు 4-5 వార్డులు కలిపి ఒక రైతు బజార్ ఉంది. సో దాన్ని ఏం చేశాను, ఈ 5-6 వార్డులు, అంటే ఒక వార్డుకి ఆన్ అండ్ యావరేజ్ ఎంతమంది ఉంటారు, 4,000 ఓటర్ ఉంటాడు. సో 5-6 వార్డుల కంటే సుమారు 10-15 మంది అక్కడికి వెళ్ళాలా రైతు బజార్ దగ్గరికి. అందుకని ఏం చేశాను, రైతు బజార్ని క్లోజ్ చేసి రైతు బజార్లో ఉన్న రైతుల చేత ప్రతి వార్డులో రైతు బజార్ పెట్టించాను. ఓకే. సో దానివల్ల ఏమైంది, ఎక్కడైతే మనం ఒక వార్డులో అంటే ఉదాహరణకి తెనాలి మున్సిపాలిటీలో 40 వార్డులు ఉన్నాయి. ఇంతకుముందు రైతు బజార్లు 8 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాను, 40 రైతు బజార్లు పెట్టించాను నేను, స్ప్లిట్ చేసి. ఈ 40 రైతు బజార్లు నుండి వచ్చేవరకు ప్రజలు, అంటే ఈ వార్డులో వాడు పక్క వార్డులోకి వెళ్ళాల్సిన పని లేకుండా అదే రైతు బజార్ దగ్గర, అదే సెంటర్లో వాడు రోజు వెచ్చాలు కొనుక్కుంటున్నాడు, కూరగాయలు కొనుక్కుంటున్నాడు. సో వీడు బయటికి రాకుండా చేశాను. నేను చేసినాకే, అంటే నేను అంటే ఐ మీన్ తెనాలి నియోజకవర్గంలో ఇది చేసినాకే మా తెనాల్ని చూసి ఇది చాలా బాగుంది, ఇది చేయండి అని చెప్పి తర్వాత కలెక్టర్స్ కానీ అందరూ ఫాలో అప్ చేశారు. ఫస్ట్ చేసింది ఒకసారి స్ప్రెడ్డింగ్ తగ్గించవచ్చు, అలాగే క్రౌడ్ ప్రజలకి దగ్గరలోనే ఎక్కువ దూరం వెళ్ళకుండా, ఎందుకంటే ఆ ప్యానిక్లో ఉన్నారు అందరూ. ఎవరికైనా భయమే కదా, బయటకు వస్తే అమ్మో కరోనా వస్తుందంట అని ఆ భయంతో ఉన్నారు. అసలు ఇదో ప్యానిక్ అయింది. సో పాపం మరి ఏజ్డ్ వాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ అందరూ భయపడిన సందర్భమే. సో మనం ఎక్కడైతే కంట్రోల్ చేయొచ్చో ఆ కంట్రోల్ చేసే కార్యక్రమం అంతా చేసాం. ఓకే. సో అది బాగా జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ఏంటి, ఎక్కడైతే రేషన్ షాప్లో గవర్నమెంట్ ఒక మనిషికి 5 కేజీలు బియ్యాన్ని ఇచ్చింది, అలాగే షుగర్ ఇచ్చాం. ఆ షుగర్ కాస్ట్ 10 రూపీస్కి ఇచ్చాం. ఆ తర్వాత శనగలు ఇచ్చాం. ఆ తర్వాత 1,000 మనీ ఇచ్చాం. సో ఇది ఆ టైంలో ఆ ప్యానిక్ని ప్రజలు దాంట్లో ఉన్నప్పుడు ఈ సహాయం ప్రజలకు బాగా గవర్నమెంట్ యొక్క ఆ పాజిటివ్ని చూశాడు. అంటే ఇంత కష్టకాలంలో మనం బయటికి వెళ్ళి పని చేసుకొని డబ్బులు తెచ్చుకొని తినాలా, ఈ కష్టకాలంలో ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది అన్న ఫీలింగ్ బాగా వెళ్ళింది. ఆ తర్వాత మేము కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి దాతలను బాగా నేను మోటివేట్ చేశాను. ఓకే. సో దానివల్ల ఏంటంటే చాలామంది దాతలు రోజు ఒక ఏరియాని అడాప్ట్ చేసుకొని రైస్ కానీ ఫుడ్ కానీ, అంటే అప్పుడు రైస్ ఇచ్చిన ఉపయోగం లేదు, అందుకని ఫుడ్ తయారు చేయించాం. ఒక ఎక్కడో చోట ఒక స్పాట్ పెట్టేసి ఆ ఏరియాలో వాళ్ళందరికీ అక్కడ వంట వండించి ఆ ఫుడ్ ప్యాకెట్స్ని వేడివేడిగా తీసుకెళ్ళి, ఆఖరికి నేను ఇది చెబితే మీరు వేరే రకంగా అనుకుంటాను కానీ బెగ్గర్స్ కూడా వేడి టిఫిన్ వేడి భోజనం తెనాల్లోనే పెట్టాం. బెగ్గర్స్లు కూడా తెనాల్లో ఉన్న బెగ్గర్స్ అందరినీ ఒక చోట చేర్చాం.
ఒక స్కూల్ని తీసుకున్నాం. ఆ స్కూల్లో రూమ్స్లో వీళ్ళందరినీ పెట్టి రోజు వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, ఈ 3 ఏర్పాటు చేసాం. మీరు బయటికి రామాకండ్రా బాబు, ఇదిగో ఉండండి, ఇది అయిపోయినాక చూద్దాం. ఈరోజు సిచ్యువేషన్ ఏంటి సార్? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య చూసుకున్నట్లయితే రోజు రోజుకి పెరుగుతోంది. తెనాలి వరకు వచ్చినట్లయితే ఎన్ని కేసులు ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యాయి? ఎంత కంట్రోల్లో పెట్టగలుగుతున్నారు మీరు? 50 days మాత్రం కేసు లేకుండా ఉంది. ఆ తర్వాత ఎక్కడైతే చెన్నై కోయిందేడ్ ఆ కేసు ఒకటి మాకు వచ్చింది. ఇక అక్కడి నుంచి కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయింది. మొత్తం ఎట్టయితే స్ప్రెడ్ అయిందో ఇక్కడ కూడా తెనాల్లో అలా 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 అవుతా ఆ ఒక్క కేసుతో స్టార్ట్ అయ్యి రోజుకి సుమారు 100-120 కేసుల దాకా వచ్చినాయి. సో యావరేజ్ని చూస్తే మనం తెనాలి ఇది రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్. అప్ టు రేపల దగ్గర నుంచి ఇక్కడ దాకా హెల్త్కి కానీ దీనికి కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మన గవర్నమెంట్ హాస్పిటల్ని 200 bed కోవిడ్ హాస్పిటల్ చేసాం. సో ఇప్పుడైతే కంట్రోల్లో ఉంది, ఇప్పుడు బాగా తగ్గింది. ఇప్పుడు నాకు తెలిసి 13 నుంచి 20-30 అలా వచ్చేసింది. సో ఇప్పుడు బాగానే మీరు ప్లాస్మా దానం చేశారా? చేయలేదు. ఎందుకని? అసలు నేను టెస్టే చేయించుకోవాలి. ఓకే, మరి పాజిటివ్ వచ్చిందని అన్నారు. పాజిటివ్ వచ్చింది, వదిలేసాను. ఇంకా నా ఏ లెవెల్స్ ఎలా ఉండే అనేది కూడా చేయించుకోలేదు నేను. ఎందుకు భయమా? నాకేంటి అసలు నేను టెస్ట్ నేను చెబితే ఆశ్చర్యపోతారు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ముందు వరకు నా బ్లడ్ గ్రూప్ కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు రక్తదానం కూడా చేయలే అసలు టెస్టే చేయించుకోవాలి నేను. అయితే మీ విషయంలో కొందరు తెలుగుదేశం నాయకులు ఒక ప్రశ్న వేస్తున్నారు, అసలు మీరు కమ్మ కులమేనా అనేది. ఎందుకంటే టీడీపీలో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంది, కానీ మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఆ పార్టీకే సేవలు చేస్తున్నారు, మొదటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. సో వైసీపీ పార్టీ కమ్మ వర్గానికి వ్యతిరేకం అనేది వాళ్ళందరి వాదన. మీరేమంటారు అసలు? మనం దీని మీద కొంచెం మాట్లాడుకోవాలి. ఎలా అంటే రాజశేఖర రెడ్డి గారికి కమ్మ కులం బాగా సపోర్ట్ చేసింది. అలాగే రాజశేఖర రెడ్డి గారికి కమ్మ కులంలో ఎంతోమంది పెద్దవాళ్ళు, రైతులు, రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమం రైతులకి, ఎందుకంటే ఆయన దృక్పథం రైతు బాగుండాలి అని బాగా చూసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆ రోజు రైతులు అంటే ఎక్కువగా ఉండేది అగ్రకులంలోనే, చిన్నాళ్ళు ఉంటారు ఎందుకంటే ల్యాండ్స్ ఉండేవి. సో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కమ్మకులం బాగానే సపోర్ట్ చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేవరకు నేను అడుగుతున్నా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కమ్మకి వ్యతిరేకమని ఎవరు చెబుతున్నారు? చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు? తెలుగుదేశానికి అనాదిగా ఓటు బ్యాంకు ఉన్న కులాలు ఈరోజు ఎందుకు చంద్రబాబును కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ వెళ్ళింది. ఓకే, కమ్మ కులం ఉంది. తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ ఏంటి? బీసీ కులం. ఎందుకు ఈరోజు బీసీలు లేరు? బీసీలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు సపోర్ట్ చేశారు. ఇప్పుడైతే ఎలక్షన్ ముందైతే బీసీలు 50-60% ఉంటే ఈరోజు బీసీ కమ్యూనిటీ 80% జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉంది యాజ్ ఆన్ టుడే. ఇవాళ చూసాం మనం. ఎందుకంటే ముఖ్యమంత్రి కాకముందు బీసీ గర్జన ద్వారా బీసీలకు ఏం చేస్తానని చెప్పాడు, అది నమ్మారు. ముఖ్యమంత్రి అయినాక అసలు బీసీ కమ్యూనిటీ కోసం ఈరోజు ఆయన చేస్తున్నది 100% వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు. అరే మళ్ళీ ఎన్టీ రామారావు తర్వాత బీసీలని బాగా ఆదుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అనే ఫీలింగ్కి వచ్చి ఈరోజు మారుతున్నారు. ఓకే, ఇక కమ్మ కులం నేను అడుగుతున్నా, అన్నాబోయి శివకుమార్ అనేవాడు కమ్మ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో కమ్మ ప్రతినిధిగానే నన్ను పెట్టాడు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా నేను ఉన్నాను అంటే ఎందుకు ఉన్నాను అది కూడా చూస్తాను. నేను తెనాలి నియోజకవర్గంలో అనాదిగా ఏ పార్టీ అయినా కానీ సహజంగా కమ్మాసే గెలుస్తారు. కాంగ్రెస్ అవని, కమ్యూనిస్ట్ అవని, తెలుగుదేశం అవని, ఈరోజు వైఎస్ఆర్ అవని, ఈ సీటు మొదటి నుంచి కమ్మాస్ గెలుస్తూ ఉంటారు. అలాగే ఎంపీ సీటు సహజంగా కాపు కమ్యూనిటీ గెలుస్తూ ఉంటుంది. ఇది సాంప్రదాయంగా నడుస్తూ ఉంది. దాన్ని ఎక్కడ దెబ్బతీయలేదే జగన్మోహన్ రెడ్డి గారు. కమ్మడి మీద కోపం ఉంటే ఇంకో రకం చేయలేదే. కమ్మ ప్రతినిధిగానే నాకు అవకాశం ఇచ్చాడు.
అట్ ది సేమ్ టైం కమ్మాలకు పని చేయొద్దని చెప్పట్లేదు ఆయన. ఇప్పుడు ఎంతోమందికి నేను చేసి పెడుతున్నా, మనకి ఆయన ఏం అనలేదే. సో కమ్మ వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని రాజకీయాన్ని క్రియేట్ చేయటం తప్పగా, అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు కమ్మడు కదా. ఓకే రైట్, నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు రాజకీయాలు స్టార్ట్ చేసింది కాంగ్రెస్. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాటికి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో ఉన్నారు. మరి కాంగ్రెస్ నుంచి, అంటే కాంగ్రెస్లో ఆయన ఉన్నప్పుడు ఆయనే కులం, అంటే తెలుగుదేశంలోకి వచ్చినాకే ఈయన కమ్మ మీద పేటెంట్ వచ్చిందా? అది ఎలా ఇది చేస్తాడు? సో ఏంటంటే ఇక్కడ బలమైన కమ్మ కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయంగా వీళ్ళు కూడా జారిపోతారేమో అనే దానికోసం ఈ కమ్మ అనేది ఎక్కువ తీసుకొస్తా ఉన్నాడు. ఇది చాలా, అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కమ్మడు కమ్మ కాదు, తెలుగుదేశం పార్టీలోనే ఉంటేనే కమ్మ అనేది. అది మీకు ఎప్పుడైనా ఆ వ్యాఖ్యలు కోపాన్ని తెప్పించాయా? టీడీపీ వీరాభిమానులు అభిమానంతో చేసే వ్యాఖ్యలు ఎవడో ఈ కొంచెం పైత్యం ఉన్నాడు, ఎవడో ఒకడు మాట్లాడతాడు, కానీ అది పెద్దగా నేను కూడా పట్టించుకునేది. నేనైతే అసలు నా మీద కూడా అంత ఇదిగా అన్నా కూడా పెద్ద ఇదేం సందర్భాలు లేవు. ఎవడన్నా ఒకడ అన్నా కూడా ఇది పెద్ద పట్టించుకోను. మళ్ళీ ఇంకోటి కూడా చదువుతాను నేను ఇప్పుడు కూడా చదువుతున్నాను నేను. ఎస్, తెనాలి నియోజకవర్గం కానీ ఇప్పుడు ఉదాహరణకి తెనాలి రెవెన్యూ డివిజన్లో ఏకైక కమ్మ ఎమ్మెల్యే నేను ఓపెన్గానే చెబుతాను. ఎవరన్నా వస్తే ఎస్ కమ్మాడికి ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తారు, నా వల్ల ఏదైతే చేసి పెడతాను. మా జగన్మోహన్ రెడ్డి గారు చేయమనే చెబుతున్నాడు, చేయొద్దని చెప్పలేదు నాకు. ఎస్ ఎవరికన్నా పని ఉందంటే చేసి పెట్టాను, నేను చేసి పెడుతున్నాగా. సో అది అంటే ఇక్కడ నేను పర్సనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరి సంగతో నాకు అనవసరం, కానీ నా అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ గోల్ లేదు. ఎప్పుడు ఆ కోణంలో చూడాల, మనుషులు ఆ కోణంలో చూడ్డా ఆయన చూసే కోణం హ్యూమన్ టచ్. శివకుమార్ అనేవాడు నన్ను నమ్మి పార్టీని ముందుకు తీసుకెళ్ళగల శక్తి సామర్థ్యం ఉందా లేదా? ఉంది. ఎస్, ఫ్రీ హ్యాండ్ డిసైడ్. లేదు, ఏం చేయాలి? ఇది తప్పగా నా ఈ 10 yearsలో నేను చూసింది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కోణంలో నేను ఇంతవరకు చూడలేను. ఇది నా అనుభవం, నేను చదువుతాను. అంటే చంద్రబాబు కమ్మవారిని భ్రష్టు పట్టించాడు అని చెప్పేసి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. దాని మీద మీ స్పందన ఏంటి? నిజంగా అయితే నాకు తెలుగుదేశంతో జర్నీ ఉంది, మా కుటుంబమే ఉంది. మా ఫాదరు తెలుగుదేశంలో ఉన్నారు, ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు, తర్వాత నేను ఉన్నాను. ఆ తర్వాత నా దీంట్లో అయితే నిజంగా చెప్పాలంటే కమ్మాస్ నాశనం అయిపోయింది చంద్రబాబు మూలానే, దాంట్లో అనుమానం వెళ్ళి. ఎందుకని ఒక ఉదాహరణ చెప్పండి దానికి. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు దానికి ఒక ఉదాహరణ కూడా జోడైతే బాగుంటుంది కదా. డెఫినెట్గా మీరు చూసుకోండి, రాష్ట్రంలో కానీ మరి ముఖ్యంగా ఏ రంగాల్లో అయినా కానీ సహజంగా ఈ కమ్మ అప్పర్ క్యాస్ట్ అంటే ఎక్కువగా వ్యవసాయం మీద, ల్యాండ్ బ్యాంకు, అలాగే ఇండస్ట్రీస్ కానీ, లేదా రకరకాల ఇండస్ట్రీస్ కానీ, సినిమా కానీ, ఇంకోటి కానీ ఈ క్యాస్ట్ ఎక్కువ బలంగానే ఉంది. సో వీళ్ళల్లో ఎవ్వరూ చంద్రబాబు వల్ల పని చేయించుకొని వీళ్ళు ఎవరు లేరు. ఇంక వీళ్ళే చంద్రబాబుకి ఉపయోగపడ్డారు. కానీ ఒక్కరికి ఇగో చంద్రబాబు నాయుడు ఇది చేసి పెట్టాడు అనడానికి మనకు లేదు. ఎవరినైనా చూసుకున్నా కూడా మనం. ప్లస్ ఆయన నైజం వాడుకొని వదిలేయటం. అసలు బేసిక్గా చంద్రబాబు నైజం ఏంటంటే, ఎవరికి ఎప్పుడు అవసరం ఉందా ఆ అవసరానికి అతన్ని ఎట్లా వాడుకోవాలో అతను బాగా తెలుసు. సో ఆ వాడుకొని వదిలేస్తాడే కానీ వాడుకొని అతను అవసరమైనప్పుడు ఇతను నిలబడ్డా. కమ్మ కులాన్ని కూడా దీన్ని తెలుగుదేశం పార్టీ బ్రాండ్ చేసేది. ఈ కమ్మ కులం దీన్ని వాడుకొని వదిలేయడాన్ని, దీన్ని
ఆయన వాడుకుంటున్నాడు. కులాన్ని ఈయనకి చేసింది ఏమి లేదు, కులానికి ఈయన చేసింది ఏమి లేదు. అది డెఫినెట్గా ఉంది, దాంట్లో అనుమానం లేదు. చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, నాకు తెలుసు. ఓకే. సో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఉన్న విలువలు, రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేతికి పార్టీ వచ్చిన తర్వాత లేకపోవడం వల్లే మీరు వైసీపీకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. దానికన్నా టు బీ ఫ్రాంక్ మాట్లాడాలంటే ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వాళ్ళు నో డౌట్. రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చింది ఆయన. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆశయాలు, ఆయన ఉద్దేశాలు ఓకే, అది ఆ తర్వాత మళ్ళీ అంతకన్నా గొప్పగా పరిపాలన చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఎన్టీ రామారావు కన్నా గొప్పగా రైతు విషయంలో కానీ, పేదవాడి విషయంలో కానీ, పేదవాడికి సంస్కరణలు అంటే సంక్షేమం, వీటితో గొప్పగా ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మనిషి ఉన్న మనిషి ఎలా అయితే పేదవాడిని మన వల్ల ఏం జరిగిద్ది అని చేయగలుగుతామో అంతవరకు తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కేవలం తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు లేకుండా అల్లుడు అనే ఒక క్వాలిఫికేషన్. నేను ఈ సందర్భంగా ఒకే ఒక మాట అడుగుతాను. ఎన్టీ రామారావుని నాదెండ్ల భాస్కరరావు ఎన్నుపోటు పొడిచాడు. యావత్ తెలుగుదేశం, యావత్ ఆంధ్ర రాష్ట్రం ధర్నాలు చేసిందా, ఏం చేసిందో మళ్ళీ ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి చేసింది. సేమ్ చంద్రబాబు కూడా ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచాడు. మరి కుటుంబం కానీ ఇంకోటి కానీ ఎన్టీ రామారావుకి ఎంతో సపోర్ట్ చేయాల అంటే తన కుటుంబ సభ్యుడు అని. దానికి రకరకాల ఈక్వేషన్ చెప్పాడు ఆయన. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు లాంటి గ్లామరస్, ఎన్టీ రామారావు లాంటి క్రౌడ్ పుల్లర్ని డ్యామేజ్ చేయటం కోసం ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఎన్టీ రామారావు మీద తీసుకొచ్చి ఆయన ఆడిన డ్రామా. సో దాంట్లో తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేసి ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆయన లాక్కుంటాం. అయితే అసలు కుల రాజకీయాలకు తెరతీసిందే ఎన్టీఆర్ అని అంటారు. మీకున్న అవగాహన మేరకు అది ఎంతవరకు తెరదీసింది ఎన్టీ రామారావు కాదు, కుల రాజకీయాలకు తెరదీసింది చంద్రబాబు నాయుడు 100%. ఎన్టీఆర్ హయాంలో కమ్మలకి అంత ప్రాధాన్యత లేదంటారా? తక్కువే. ఎన్టీ రామారావు కమ్మ కన్నా బీసీలని, ఎస్సీలని బాగా చేశాడు, డెఫినెట్గా చేశాడు. ఎంతోమంది ఎన్టీ రామారావు రాజకీయాల్లో కొత్త జనరేషన్ తీసుకొచ్చాడుగా, ఎడ్యుకేటర్స్ని రకరకాల ఫీల్డ్లో నుంచి, డాక్టర్ని, లాయర్స్ని, ప్రొఫెసర్స్ని, చదువుకున్న వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. దాంట్లో అనుమానం లేదు. మళ్ళీ ఈరోజు రాజకీయాలు ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు 100%. నేను ఈ సందర్భంగా చెబుతాను, అసలు ఈ రాష్ట్రంలో మీడియా పొల్యూట్ అవడానికి కారణం చంద్రబాబు నాయుడు. ఓకే. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే అసలు మీడియాకి ఇంత ప్రాధాన్యత తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఈ మీడియాకి కవర్లు, సూట్ కేసులు అలవాటు చేసింది చంద్రబాబు నాయుడు. కాదని ఎట్లా చెప్పగలుగుతాం? అసలు ఎక్కడ ఉంది ఈ సంస్కృతి? మీడియా పొల్యూట్ అవటానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు. అలవాటు చేశాడు, సూట్ కేసులు తీసుకొచ్చాడు, సూట్ కేసులు అలవాటు చేశాడు. పేపర్స్ విలేకరు దగ్గర నుంచి కింద దగ్గర నుంచి పై దాకా మేనేజ్ చేయటం ఎట్టాగో తీసుకొచ్చాడు. ఎక్కడ ప్రారంభమైంది ఇది? ఎస్, వైస్రాయ్ హోటల్ దగ్గర. ఎప్పుడైతే క్రౌడ్ పుల్లర్ అయిన ఎన్టీ రామారావుని దించాలంటే ఇలాంటి వ్యక్తికి ఏం గ్లామర్ ఉంది, చంద్రబాబుకి ఏం గ్లామర్ ఉంది, ఏం సమర్థత ఉంది ఆ రోజుకి నేను చెబుతున్నా. ఇవాళంటే ముఖ్యమంత్రికి ఉండి సమర్థత అసమర్థత ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచే నాటికి అతను మంత్రే. నెంబర్ గేమ్ ఆడారు. ఇట్లాంటి మంత్రులు ఎంతోమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈయన ఒక్కడే మంత్రి అయింది. ఈ గత స్వతంత్రం వచ్చినాక ఈ 70 సంవత్సరాల్లో చంద్రబాబు లాంటి మంత్రులు ఎంతోమంది ఈ రాష్ట్రంలో తయారయ్యారు. మరి ఎన్టీ రామారావు సొంతగా పార్టీ పెట్టి తన సింబల్, తన పార్టీ తను డిజైన్ చేసుకొని పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళి గెలిచి ఆ ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పెట్టి ఆ పార్టీ లాక్కొని ఆ లాక్కోవటానికి తనకి గ్లామరు లేదు, అనుభవం లేదు, ఇతను మంత్రిగా. దీన్ని డ్యామేజ్ చేయటం కోసం ఎవరిని వాడాడు? మీడియాని వాడాడు. ఎలా వాడాడు? అప్పుడు తీసుకొచ్చాడు ఈ కవర్లు, సూట్ కేసులు. అంటే అక్కడి నుంచి మొదలైన ఈ కవర్లు, సూట్ కేసులు వ్యవస్థ నాశనం
చివరికి ఈరోజు బస్టు పట్టించేదాకా తీసుకొచ్చాడు. ఇదే జరుగుతుంది. ఇవాళ మీడియా ఎందుకు డివైడ్ అయింది? ఎందుకు ఎల్లో మీడియా అని కొంతమందిని అనాల్సి వస్తుంది? ఎందుకు చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం ఇష్యూస్ని ఫోకస్డ్గా కొన్ని ఇది జరుగుతుంది? ఇదంతా చంద్రబాబు చేసిన గేము, చంద్రబాబు బలి. సో ఆ వ్యవస్థను నాశనం చేయటం అక్కడి నుంచి బిగిన్ చేసి అన్ని వ్యవస్థల్లో దీన్ని తీసుకొచ్చి నాశనం చేసేయడానికి చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద మ్యానిపులేటర్. ఓకే, దాంట్లో అనుమానమే లేదు. మ్యానిపులేటర్, వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేయటం బిగిన్ చేశాడు, చేస్తున్నాడు. వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తాడని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అది. అయితే ఇప్పుడు మీ ప్రభుత్వంలో చాలా ఇష్యూస్కి కోర్టులకు ఎక్కుతున్నారు ప్రతిపక్షం. దానికి తగ్గట్టే కోర్టు తీర్పులు కూడా ప్రతిపక్షానికి అనుకూలంగానే వస్తున్నాయి తప్ప ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు రావట్లేదు. అంటే ఇక్కడ కోర్టుని కూడా చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని అనుకోవచ్చా ఒక రకంగా? అంటే సహజంగా కోర్టుల గురించి మనం మాట్లాడకూడదు. ఆ గౌరవం వాటికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధికి మాకు ఉంటుంది, మీడియాకు కూడా కొంతవరకే లిమిట్ ఉంటుంది. అందుకని దాని జోలికి పోకుండా బట్ ఇష్యూని మాత్రం చూడాల్సిన సందర్భం ఈరోజు ప్రజల్లో ఏముందంటే, ప్రజల్లో ప్రతిపక్షం కోర్టు అని ఉంది, తెలుగుదేశం లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం ఎవరు అంటే కోర్టు అని. అయితే ఇదే ప్రశ్న మరొక రకంగా అడుగుతాను సార్. ఇప్పుడు కోర్టులు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయేమో ఒకసారి ఆలోచించవచ్చేమో దాని గురించి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మనం, నాకు తెలిసి నా అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. నాకు రాజకీయాల్లో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, పొలిటికల్ ఫ్యామిలీ. నాకు తెలిసి ఈవెన్ ఎన్టీ రామారావుతో సహా నేను మాట్లాడుతున్నా, రాజశేఖర్ రెడ్డి గారితో సహా మాట్లాడుతున్నాను నేను. ఈ రాష్ట్రంలో విద్యా ఆంధ్రప్రదేశ్ అవ్వాలని, విద్య కోసం సంస్కరణలు పేదవాడి పిల్లవాడి దగ్గర నుంచి ధనవంతుడు పిల్లాడి వరకు నాణ్యమైన విద్యని, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని విద్య కోసం ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, అరే విద్య కదా భవిష్యత్తు. ఎవడైతే పేదవాడు కాన్వెంట్స్కి కానీ వీటితో వెళ్ళలేక ఆ తల్లిదండ్రులు వాడిని పనికి తీసుకెళ్తుంటే, వీడు చదువుకునే దానికన్నా మనతో పాటు పనికి వస్తే ఒక 100 రూపాయలు కూలీ వస్తుందన్న ఆ తల్లి మనస్తత్వాన్ని మార్చడం కోసం అమ్మఒడి పెట్టాడు. అంటే ఆర్థిక భరోసా. అమ్మఒడి కింద మేము 15 ఏళ్ళు ఇస్తే పిల్లాడికి చదువు రాదు, దానికోసం కాదు మేము పెట్టింది. ఆ అమ్మకి భరోసా. 15,000 రూపాయలు ఆ అమ్మఒడిలో వేసినప్పుడు ఆ పిల్లాన్ని నువ్వు పనికి తీసుకెళ్ళ, మాకు స్కూలుకు పంపు అని చెబుతున్నావు. ఆ పిల్లవాడు స్కూల్కి వస్తే స్కూల్కి ఏం ఉండాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. గవర్నమెంట్ స్కూల్ అనగానే రేకులు లేకో, పెంకుటిలో ఇయో, లేకపోతే వర్షం వస్తే కారితేనో, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితులు. ఈ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు నాడు నేడు కింద తీసుకొచ్చాడు, 1000 కోట్లు ఖర్చు పెట్టి. దీంతోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఆంగ్ల మీడియంలో ఫస్ట్ క్లాస్ నుంచి ఆంగ్ల మీడియం ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది సంస్కరణలో 100%. ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న యంగ్స్టర్స్ భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ. దీన్ని ఎవడో కాదంటానికి లేదు. వాళ్ళ నాడు నేడు కింద 1000 కోట్ల రూపాయలతో స్కూల్ అప్డేట్ చేశాం. ఈరోజు జగనన్న విద్యా దీవెన, దీని కింద 1000 కోట్ల రూపాయలతో వసతి దీవెన. సో ఇవన్నీ డెఫినెట్గా చదువుకోవటానికి, ప్లస్ ఆంగ్ల మీడియం. నేను నిజంగా అడుగుతున్నా, మనందరికీ తెలుసు గ్లోబలైజేషన్ అయినాక ప్రపంచంలో మనం ఏం చేయాలన్నా వితౌట్ ఇంగ్లీష్, వితౌట్ నాలెడ్జ్ మనం ఏం చేయలేం. ఇది అందరికీ తెలిసిందే. ఈరోజు కాలేజీల్లో క్యాంపస్ సెలక్షన్ జరుగుతున్నాయి, ఒకప్పుడు లేవు. 15 years బ్యాక్ క్యాంపస్ సెలక్షన్ అంటే ఏందో తెలియదు మనకి. చదువుకున్నాడికి ఏ ఉద్యోగం చేస్తాడు? ఏదో గవర్నమెంట్ ఉద్యోగం, రైల్వే ఉద్యోగమో, లేకపోతే ఇంకోటో ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి చేశాడు. ఇవాళ అలా కాదు. ఇవాళ క్యాంపస్కి కంపెనీస్ వస్తున్నాయి, వచ్చి సెలెక్ట్ చేసుకుంటుంది.
సో ఈ సెలెక్ట్ చేసుకునేటికి వాడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. వాడు ఎమ్మటే ఉద్యోగం ఇటులా ఆ సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఏం చేస్తుంది, వాడికి దేంట్లో కావాలో వాడికి ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇచ్చి ఆవిడ వర్క్ చేయించుకుంటున్నారు. సో ఇది జరుగుతుంది సినారీ. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, కంపెనీ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ వాడు దేంట్లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాడు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పడం కోసమే కదా కాలేజీల్లో నీ సిలబస్లో ఉన్న యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఒక డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసి డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్కి కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో స్పోకెన్ ఇంగ్లీష్ని నేర్పుతా. అంటే డిగ్రీకి వచ్చి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చేవరకు నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటున్నావు. అంటే ఒక ఇంటర్వ్యూని అటెండ్ అవ్వాలంటే నీకు కావాల్సిన ఇంగ్లీషు, నీకు ఇంగ్లీష్లో నైపుణ్యాన్ని ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో కూడా నేర్చుకుంటున్నావు, నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్లో కూడా నేర్చుకుంటున్నావు. ఇది గమనించే ముఖ్యమంత్రి గారు అలా కాదు, ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంతో కనుక ఇస్తే వీడు డెఫినెట్గా 10th క్లాస్ వచ్చేవారికి ఇంగ్లీష్ మీద మంచి పొట్టు వస్తుంది. ఆంగ్ల మాధ్యమంలో వీడికి ఎప్పుడైతే పొట్టు వస్తుందో డెఫినెట్గా వీడు వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలుగుతాడు. వాడి తెలివితేటలతో వాడు చదువుకున్న దాని మీద వాడు పట్టు సంపాదించి ఈ గ్లోబలైజేషన్ దాంట్లో ఎక్కడ ఇంటర్వ్యూకైనా వాడు ఫేస్ చేయగలుగుతాడు. ఎస్ నేను ఇంటర్వ్యూలో ఫేస్ చేయగలను అన్న అది సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంటుంది అన్న ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక గొప్ప సంస్కరణ కోసం తీసుకొచ్చింది ఇది. దీన్ని ఏం చేశారు, జస్ట్ తెలుగు అనే సెంటిమెంట్ని అడ్డం పెట్టి, మాతృభాష అనే సెంటిమెంట్ని అడ్డం పెట్టి ఎవడు మాతృభాష వద్దన్నారండి, మదర్ టంగ్ మర్చిపోతాం మనం. నేను అడుగుతున్నా ఈ మాట దయచేసి. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల ప్రతిపక్షాలకు వచ్చిన ఇబ్బంది ఏంటని మీరు అనుకుంటున్నారు? అది నేను అదే చెబుతున్నా. అసలు ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, తల్లి డెలివరీ అయ్యింది, పిల్లాడు పడతాడు, తండ్రి వచ్చి చూస్తాడు, అయిపోయింది. కానీ ఆ పిల్లాడికి ఈ తల్లి చెప్పిద్ది, అరే ఇదో మీ నాన్న అని. ఆడికి తెలీదు వాళ్ళ నాన్న ఎవడో. ఈ తల్లి చెప్పిద్ది ఈడ్రా మీ నాన్న అని. ఆ తర్వాత వాడు మా నాన్న అనుకుంటాడు కదా. అట్ ది సేమ్ టైం మాతృభాషను ఎట్లా మనం వదిలేసుకుంటారు, ఎవడు వదులుకోడు. మాతృభాష మాట్లాడతాం, కానీ మనం బతకటం కోసం, మన ఫ్యూచర్ కోసం డెఫినెట్గా వాళ్ళున్న సినారీలో ఇంగ్లీష్కి ఆ ప్రయారిటీ ఉంది. కాబట్టి మన పిల్లలు ఆ నైపుణ్యాన్ని కనుక మనం బాగా ఇవ్వగలిగితే వాళ్ళకు మంచి స్టాండర్డ్ ఇంగ్లీష్ ఇవ్వగలుగుతాం, స్టాండర్డ్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారనేది. దాన్ని పొలిటికల్ చేసి ఇప్పుడు నేను చదువుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బుక్స్ ప్రింట్ చేయించారు, గవర్నమెంట్ బుక్స్. ఎస్, తిండి ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇటు పక్క ఇంగ్లీష్ ఉంది, ఇటు పక్క తెలుగు ఉంది. ఇటు పక్క ఇంగ్లీష్ ఉంది, ఇటు పక్క తెలుగు ఉంది. ఇంకెంతకన్నా ఏం కావాలి? మనం ఎక్కడ తెలుగుని డెడ్ చేసాం? ఇది ప్రాక్టికల్. అలాగే నేను చదువుతుంది కూడా ప్రాక్టికల్. స్టూడెంట్కి ఇంగ్లీష్ మీడియంలో వెళ్ళటం వల్ల డెఫినెట్గా ఆ పిల్లవాడు మంచి ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాడు, మంచి నైపుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాడు. ప్లస్ వాడికి ముందు అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. కానీ కోర్టులు ఎందుకు అడ్డుపడుతున్నాయి దీనికి? అదే చెబుతున్నానే. ఇప్పుడు దీన్ని ఏం పెట్టారు, తెలుగు భాషలో తెలుగు భాషని దూరం చేసి ఇంగ్లీష్ పరాయి భాషను తీసుకొస్తున్నాం అంటే దీన్ని ఒక సెంటిమెంట్గా ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రతిపక్ష పార్టీలు చేసే కుట్ర. సో కోర్టు అంటారా, ఓకే, కోర్టులో ఇప్పుడు కోర్టులో ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి కోర్టులో వకాల్తా వేసినప్పుడు రెండో వ్యక్తి కూడా దానికి కౌంటర్ కానీ ఎస్టాబ్లిష్ చేయటం కానీ అదంతా కోర్టు ప్రొసీడింగ్స్ సరిగ్గా చేసుకోగలిగినాడు సక్సెస్ అవుతాడు, సరిగ్గా చేసుకోలేనాడు కోర్టులో అంతిమంగా ఇది అవుతాడు. సో ఇప్పుడున్న నాకున్న నా దీంతో నేనేమంటున్నానంటే ఇదేదో సెంటిమెంట్గా పేపర్లు ప్రతిపక్షాలు తెలుగు మీడియం మాతృభాషని ఇది చేస్తున్నారు అనేది తప్పు. మాతృభాషని ఎక్కడా కూడా ఇది చేయటం లేదు. కానీ వన్ డే డెఫినెట్గా అన్నీ గుర్తిస్తాయి కోర్టులతో సహా. ఇది ఇంప్లిమెంట్ అవుద్ది.
జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణ ఈ రాష్ట్రంలో పేదవాడి దగ్గర నుంచి మధ్యతరగతి వాడి దగ్గర నుంచి అందరికీ ఎంతో బాగా ఉపయోగపడింది అనేది నా నమ్మకం. రైట్. అయితే గత ఎన్నికల్లో త్రిముఖ పోరుని ఎదుర్కొన్నారు మీరు, అది కూడా చాలా స్ట్రాంగ్గా. ఒకరు ఎక్స్ మినిస్టర్ సన్, ఒకరు ఎక్స్ మినిస్టర్, మరొకరు స్పీకర్గా పనిచేశారు 10 సంవత్సరాలు, నాదెండ్ల మనోహర్ గారు. మీ ముగ్గురు మధ్య పోటీ, కానీ చాలా భారీ విజయంతో ఎన్నికల్లో గెలిచారు కదా. ఎట్లా సాధ్యమైంది ఆ విజయం? మెజారిటీ అనేది అక్కడ చాలా మెయిన్. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను లోకల్, నేను ఇదే తీసుకెళ్ళా కూడా ప్రజల్లోకి. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ అతను కాదు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇక్కడ అతను కాదు, తెనాలికి 10 సంవత్సరాలు చేశాడు. సో నాది పొలిటికల్ ఫ్యామిలీయే, ప్లస్ నాకు ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి. నేను నిత్యం ప్రజల్లో ఉండేవాడిని, పొద్దున్న నుంచి రాత్రి దాకా ప్రజలతో ఉండేవాడిని. సో ఈ దీంతో నేను చెప్పాను, మరి తెనాలకి కొన్ని సంవత్సరాల తర్వాత లోకల్ ఆవిడ ఎమ్మెల్యే అవ్వటం లేదు, సో నేను లోకల్, నాకు అవకాశం ఏంటి అన్నప్పుడు ప్రజలు రెండోసారికి దాన్ని బాగా ఎస్టాబ్లిష్ అయింది. నిజమే కదా, శివ మనవాడు కదా, ఇక్కడాడు కదా, సో డెఫినెట్గా మన ప్రాంతాన్ని ఇంకెక్కువ అభివృద్ధి చేస్తాడు, మనం ఎవరైనా శివ దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయించుకోవచ్చు కదా, ఆ కోణం ఉంది. 2 జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో అనుమానమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసే దాంట్లో ఆయన చూపించిన కష్టం, ఆయన యొక్క శ్రమ మా అందరి గెలుపులో ఉంది. దాంట్లో అసలు దీంట్లో ఈ గెలుపు, మన ఎలక్షన్ గెలుపు మాత్రం 100% డెడికేట్ టు జగన్మోహన్ రెడ్డి అండి. అది ఆయన కష్టం. అంటే పార్టీకే జనం పట్టం కట్టారంటారు. జగన్మోహన్ రెడ్డి కోసమే కట్టారు, అది కూడా నేను చెబుతున్నా. పార్టీ సెకండరీ, జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ముఖ్యమంత్రి చెయ్యాలి అని ప్రజలు బలంగా అనుకున్నారు. ఇక దాంట్లో శివకుమార, ఎల్లయ్య, పుల్లయ్య తర్వాత మేమందరం బాగా చేసుకునే వాళ్ళం గెలిచాం, చేసుకోలేనాడు. కానీ జనంలో వచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఒకసారి అధికారం ఇవ్వాల్సిందే. ప్లస్ ఆయన అంత కష్టపడ్డాడు. ఏంటి మీరు అనొచ్చు, ఏంటయ్యా రాజకీయాల్లో కష్టం అంటున్నారని. ఎస్, నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుగ్గా ఈయనకి జరిగినంత అవమానం, ఈయనకి జరిగినంత అన్యాయం ఇంకెవరికి జరగదు. డెఫినెట్గా చెబుతున్నాను ఈయనంతా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది, పోయినసారి ఓడిపోయాం మేము. వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్షం కూర్చున్నాం, తెలుగుదేశం అధికార పక్షంలో కూర్చుంది. వాళ్ళు చేసిన కామెంట్స్ ఒక మనిషిని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఆపాదిస్తారు, ప్రతి విషయం అవినీతితో పోలుస్తారు. ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా దాని కౌంటర్స్ ఇస్తూ ఉంటాయి. ఆ స్థాయి మరిచి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం బిగిన్ చేసింది తెలుగుదేశం పార్టీ. 100% మీరు కావాలని చూసుకోండి, అనలైజ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ స్టార్ట్ చేయలేదు, తెలుగుదేశం పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇక జీవితంలో మనం తప్పగా జగన్మోహన్ రెడ్డి పార్టీ రాదు అనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్తో తొక్కాలి అని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, ఫ్యామిలీని, ఆ కుటుంబాన్ని, ఆ మొత్తాన్ని డిమోరల్ చేయాలని చెప్పి ఆయన్ని ఎంతవరకు చేయకూడదో అవి కూడా చేశారు. అక్కడి నుంచే రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచే వీటన్నిటినీ కూల్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఎస్టాబ్లిష్ చేయటం, ప్రజలకి మనం ఏం చేయబోతున్నాం, ఏం చేస్తాం, వీటన్నిటి మీద స్పష్టత తీసుకొచ్చాయి. అసలు నవరత్నాలు ప్రకటించి ఉండకపోతే పార్టీ గెలిచి ఉండేది కాదేమో అని కూడా ఒకనొక సమయంలో అనుకున్నారు. ఆ నవరత్నాలు మాత్రమే పార్టీని గెలిపించాయని చివరి క్షణంలో. ఉంది. ఎందుకంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఏంటి అంటే ఈయన చెప్పింది చేస్తాడు, నిలబడతాడు, వెనక్కి తిరగడు అనేది అప్పటికే జనంలో ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఎస్టాబ్లిష్ అయినాక ఎప్పుడైతే నవరత్నాల్ని అనౌన్స్ చేసి ఇది నా మేనిఫెస్టో, నేను దీన్ని అమలు చేస్తానని అన్నాడో ప్రజల్లోకి డెఫినెట్గా ఇతను చేస్తాడు అని కాన్ఫిడెంట్ వెళ్ళిపోయింది. దాన్ని ఈరోజు నిలబెట్టాడు.
ఇప్పుడు నేనేమంటానంటే నేను ఎలక్షన్ ముందు చెప్పటం వేరు, ఎలక్షన్ అయినాక నేను చేయటం వేరు. అది గొప్పతనం. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా నేను చెబుతున్నాను, ఏ పార్టీ చెప్పిని స్పాన్ ఆఫ్ 5 yearsలో మేము కంప్లీట్ చేస్తామని చెబుతూ ఉంటాయి. ఎలక్షన్ ముందు చెప్పబోయి ఎలక్షన్ అయినాక ఏం చెబుతాయో తెలుసా? ఏమంటే మేనిఫెస్టోలో పెట్టారు కంటే అవునయ్యా పెట్టాము, ఇంకా టైం ఉందిగా చేస్తామంటాయి. అవును, బట్ మళ్ళీ ఎలక్షన్స్ ముందు కొన్ని చేయడానికి చూస్తారు. బట్ ది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే మనం ప్రజలకు హామీ ఇచ్చాం, మనం మేనిఫెస్టోలో పెట్టాం, ఎస్ 6, 100, 106 అయినా చెయ్యాలన్నాడు. ఆ స్పాన్ ఆఫ్ 14 monthsలో మేనిఫెస్టోని మొత్తం ఆల్మోస్ట్ ఎక్కడన్నా ఒకటి అలా ఉందా, నాకు అది కూడా లేదనుకుంటున్నాను. అన్నీ ఇది అంటే ఈ హౌసింగ్ అయ్యి వాళ్ళు కోర్టుకు వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు చేసా అట్లా డిలే అయినాయే కానీ మొత్తం చేశాడు. మరి నిజంగా అదే నేను ఇప్పుడు మళ్ళీ కోర్టు విషయం వచ్చింది కాబట్టి కోర్టులో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రతి ఇష్యూకి కోర్టుకు ఎక్కుతూ ఉన్నారు. లాయర్స్కి ఇచ్చే డబ్బులన్నీ కూడా అమరావతి రైతుల దగ్గర నుంచి చందాలు తీసుకుని మేము లాయర్లకు కడుతున్నాం అంటున్నారు కదా. నాకు తెలిసి పెద్ద పెద్ద లాయర్స్ని పెట్టుకోవాలంటే రోజుకు 1,00,000 పైన అడుగుతారు. మరి అన్ని లక్షల డబ్బులు రైతులకు ఎక్కడి నుంచి వస్తున్నట్టు? నాకున్న ఇన్ఫర్మేషను చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల దగ్గర మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కౌలు మొత్తాన్ని అమరావతికి కోర్టులు మేనేజ్ చేయడానికి డబ్బులు ఇవ్వమన్నాడని చెప్పి ఇప్పుడు జరుగుతుంది. ఇది జరుగుతుంది కూడా. అంటే ఉదాహరణకి అమరావతిలో 10 ఎకరాలు మీకు ఉంది, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కౌలు వేశారు, ఎకరం 50,000 కడి కౌలు వేశారు. ఆ డబ్బుల్ని ఇప్పుడు రాజధాని కోర్టుకి ఖర్చులకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ డబ్బులు తీసుకొని చేయబోతున్నాడు. ఇది ఏ రకంగా రైతు శ్రేయస్సో నాకు చెప్పండి. ఇది జరుగుతుంది వాస్తవం. చంద్రబాబు నాయుడు సుమారు 200 కోట్ల రూపాయలని ఈ రాజధానిని ఇక్కడ పోకుండా నేను ఆపుతాను, మీరు కలెక్ట్ చేయండి అని చెప్పి ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాడు కూడా. చేస్తున్నాడు, జోలు పట్టాడు, జోల్లో రాలా, వచ్చినాయి దీనికి ఇచ్చానని చెప్పాడు. ఇప్పుడు రైతు దగ్గర రైతుకి ఏమైతే వైఎస్ఆర్ పార్టీ అమరావతి రైతుకి కౌలు వేసిందో ఆ కౌలు డబ్బులు కోర్టులో పోరాడటం కోసం అని చెప్పి ఆయన కలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎట్లా ఇది మనం దీన్ని ఏ కోణంలో చూడాలి అంటే, కోర్టులో ఒక లాయర్కి ఇన్ని కోట్ల రూపాయల ఫీజు కట్టడం కోసం నువ్వు రైతు దగ్గర రైతుకి ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి కౌలు వేయలేదని చెబుతావా? కౌలు వేయకుండా ఆయన కౌలు వేశారు, ఆ డబ్బులే ఇప్పుడు ఈ లాయర్ల ఫీజు కోసం మాత్రం ఇది జరుగుతుంది. ఫ్యాక్ట్ నిజంగా చెబుతున్నా నేను, ఇది జరుగుతుంది. సరే ఎంతమంది విల్లింగ్ ఉండారు, ఎంతమంది విల్లింగ్ లేరు, ఎంతమంది ఇచ్చారు ఆ డీటెయిల్స్ తర్వాత చూద్దాం. ఇది జరుగుతుంది. కానీ అతను ఈరోజు తీసుకుంటా ఉన్నాడు. మరి ఇది ఎలా సక్రమం అయింది, ఇది ఎలా రాజధాని ఉద్యమం అయింది, ఇది రాజధాని ఉద్యమా లేకపోతే పేమెంట్ ఉద్యమా అని జనం చూస్తున్నారు. అయితే అమరావతికి తెనాలి ప్రాంతం చాలా దగ్గర కాబట్టి ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న ఉద్యమం వల్ల తెనాలిలో భూములపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? బేసిక్గా అసలు ఫస్ట్ మీ అభిప్రాయం ఏంటి 3 రాజధానుల మీద, మీ వ్యక్తిగత అభిప్రాయం? అంటే ఇక్కడ ఒకటి ఉందమ్మా, మనం బేసిక్గా మేము గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లాలో రాజధాని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ రాజధాని లేకపోతే ఈ రాజధాని అమరావతి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన భ్రమలో ఈ ప్రాక్టికల్గా సాకారం అవ్వటానికి పాసిబుల్స్ ఏముంది ఏంటని ఆయన బాగా ఎక్సర్సైజ్ చేశాడు. ఈ చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ని మనం ఎక్కువ రోజులు చూపించడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి ఆయన. ప్రాక్టికల్గా ఉంటాడు కానీ గ్రాఫిక్స్తో జనాల్ని మాయ చేసి మభ్య చేద్దామని ఆయన ఉండడు. సో బాగా ఆయన దీని మీద ఎక్సర్సైజ్ చేసినాక 3 రాజధానులు వెళ్ళటం ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాలు కానీ ఇంకోటి జరగకుండా అట్ ది సేమ్ టైం ఈ ప్రాంతాన్ని వదిలేయకుండా అభివృద్ధి చేయాలి అనే దాంట్లో చెప్పినప్పుడు రాజధాని వాసులుగా అంటే ఈ గుంటూరు జిల్లాలో రాజధాని
వాసులుగా రాజధాని ఉండాలని కోరుకుంటాం, దాంట్లో అనుమానం లేదు. వ్యక్తిగతంగా మన జిల్లాలో రాజధాని ఉంటే మనకే బాగుంటుంది కదా అనుకుంటాం, దాంట్లో అనుమానం లేదు. బట్ టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ని తీసుకున్నప్పుడు పార్టీ ముఖ్యమంత్రి గారి యొక్క వ్యూ సరైంది కాబట్టి డెఫినెట్గా ఈ అమరావతి అనేది ఇప్పట్లో రాబోయే 20-30 సంవత్సరాలు కూడా దానికి అట్లేదు. అంటే జగన్ గారి ఆలోచన ఎన్నికలు ముందే 3 రాజధానుల మీద ఒక ఐడియా ఉందా, లేక ఎన్నికలు అయిపోయిన తర్వాత అమరావతిలో జరిగిన అభివృద్ధి చూసి, లేక అమరావతి మాత్రమే అభివృద్ధి చెందితే మిగతా ప్రాంతాల వాళ్ళు మళ్ళీ ఉద్యమానికి దిగే అవకాశం ఉంటుందని ముందు చూపుతో తర్వాత చేసిన ఆలోచన అది? ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే జగన్ గారికి అసలు రాజధాని మార్చాలి, అమరావతిని మార్చాలి అనేది నాకు తెలిసి ఎప్పుడు. కానీ అప్పుడు ప్రతిపక్షం కాదు, అప్పుడు ప్రభుత్వం టీడీపీ ఆరోపించింది ఏమని, అమరావతి ఇక్కడ నుంచి తరలిపోతుంది వైఎస్ జగన్ వస్తే అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ గోలే లేదు ఎప్పుడు, ఆయనకి లేదు. కానీ తెలుగుదేశం పార్టీ మేము అమరావతిని 5 సంవత్సరాలు స్పాన్ ఆఫ్ 5 yearsలో కట్టేసాం, అయిపోయిందని చెప్పారు. నిజంగా నాలాంటాడు ఫస్ట్ రోజు అసెంబ్లీకి కారులో వెళ్తుంటే నా అంతటికి నాకే ప్రశ్న వేసుకున్నా లోపల, ఇదేంట్రా రాజధాని, ఇది ఏడో పోలేరమ్మ తిరణాలకు వెళ్తున్నట్టు ఉంది నాకు అనుకున్నా నేను. అంటే అప్పటి వరకు మీకు తెలీదా అసలు అమరావతి రాజధాని ఎంతవరకు కన్స్ట్రక్షన్ అవుతుంది అనే విషయం? అప్పుడప్పుడు చూశాను, ఎక్కడ కూడా అసలు అది ఇది ఎన్ని సంవత్సరాలకి ఇది సాధ్యపడేది అని చూస్తే కనపడతలేదు. నేను ఓపెన్గా చూస్తున్నాను. నేను ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు నా ఫీలింగ్ అదే ఉంది. ఇదేంట్రా చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి అని చెప్పి చేసాడు, ఇంతవరకు ఇక్కడ ఏమీ లేదు, ఒక కట్టమే నుంచి వెళ్తుంటే అసలు ఈ రాజధానికి వెళ్తున్నట్టు లేదు నాకు. ఏదో పోలేరమ్మ తిరణాలు కూరి చివరికి 3-4 కిలోమీటర్ల దూరంలో జరుగుద్ది, అట్లాగే ఈ జాతరల బోతలు జరుగుతాయి. అట్ట కనుక ఎక్కడో అసెంబ్లీ ఉంది, ఈ కట్టమే నుంచి మేము వెళ్తున్నట్టు ఉంది. నాకు ఫస్ట్ రోజు అదే ఫీలింగ్ ఉంది. నేను వేరేగా చూడట్లేదు, ఎవరిని విమర్శించడానికి చూడట్లేదు. నా ఫస్ట్ ఫీలింగ్ అదే ఉంది. ఇదేంటి మరి రాజధాని అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని చంద్రబాబు చెప్పాడు కదా అనుకున్నాను. నా ఫీలింగ్ అలా ఉంది. అసలు రాజధాని అంటే మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? అంటే ఎలా ఉండాలి రాజధాని అంటే, చూడగానే ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ మనం ఒకటి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అసలు నైట్ లైఫ్ లేని రాజధాని ఎలా రాజధాని అయింది? టు బి ఫ్రాంక్, ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఎందుకు అంత ఎస్టాబ్లిష్ అయింది? కంపెనీస్, ఇండస్ట్రీస్, సాఫ్ట్వేరు, హార్డ్వేరు ప్లస్ కల్చర్. ఏంటి కల్చరు? ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా మనకున్న అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు అందరూ హైదరాబాద్లో కేంద్రంగా ఉండటం వలన ట్రెడిషన్ కూడా రకరకాల. ఇప్పుడు దసరా ఉంది, దసరా హైదరాబాద్లో బాగా జరిగిద్ది. ఎంత జరిగిద్ది? మనం ఇక్కడ దసరా చేసే ఉత్సవాలు వేరు, వాళ్ళు చేసేది వేరు. వాళ్ళు దాండియా ఆడతారు, మనం ఆడం. నైట్ లైఫ్ లేదు, అది నైట్ లైఫ్ వేరు. సో ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ వచ్చిందో నైట్ లైఫ్ ఎస్టాబ్లిష్ అయింది. సో రాజధానికి కేవలం సెక్రటరియట్కి పని ఉందని చెప్పి వెళ్ళేవాడు ఎంత పర్సంటేజ్ అమ్మా? రాజధానికి తెనాల నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళేవాడు దేనికి వెళ్తాడు? షాపింగ్కి వెళ్తాడు, ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాడు, సినిమా షికారులకు వెళ్ళేవాడు ఉంటాడు, ఇంకో దాని మీద వెళ్ళేవాడు ఉంటారు, అట్లా ఉంటారు. సో అంత ఆ సిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది వాటి మీద. చంద్రబాబు గారు ఏం చేశాడు? కనీసం విజయవాడ, గుంటూరు, తెనాలను కలిపి చేసాడా? అది చేయలే. తీసుకెళ్ళి అమరావతి అని చెప్పి ఇంటీరియర్లో దాన్ని చేశాడు. సాయంత్రం 4 అయితే ఎవడు ఉండడు ఆడ. ఎప్పటికి వస్తుంది నైట్ లైఫ్? ఎప్పటికి వస్తుంది ఎస్టాబ్లిష్మెంట్? ఎప్పటికి వస్తుంది ఇది? సో ఈయన చెప్పినవన్నీ ఎప్పుడు కవుద్ది? కనీసం రాబోయే 30-40 సంవత్సరాలకు కూడా ఆ అమరావతి అయ్యేట్టు కనపడుతుందా? సో ఇంక మరి ఎట్లా? ఇప్పుడు వైజాగ్ని తీసుకుందాం. వైజాగ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సిటీ. మన ఆంధ్ర రాష్ట్రంలో, ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే వైజాగ్ డెఫినెట్గా సిటీ ఎన్విరాన్మెంట్ ఉంది. ఎందుకంటే దానికి ఆ ప్లేస్ అలా కుదిరింది. షిప్ యార్డ్ ఉండటం కానీ, లేకపోతే కోర్టు కానీ, వీటన్నిటికీ కుదిరింది. నేవీ కానీ. సో ఇదంతా కుదిరింది. సో దీన్ని ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే ఓ మంచి క్యాపిటల్ సిటీ అయింది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్. అది వాస్తవం కూడా. అట్ ది సేమ్ టైం 3 ప్రాంతాలని ఈ ప్రాంతాలుగా ఫ్యూచర్లో కూడా ప్రజల గురించి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనేది ఆయన తీసుకున్న నిర్ణయం. అయితే నా పర్సనల్గా ఒక ఎమ్మెల్యేగా రాష్ట్రం సమగ్రంగా అందరూ
బాగుంటుంది ఈ నిర్ణయంతో అనేది నేను కూడా ఏకీభవిస్తున్నాను. రైట్. అయితే తెనాలిలో ఫస్ట్ టైం తెలుగుదేశం జెండా ఎగిరివేసింది మీ ఫ్యామిలీనే, వైసీపీ నుంచి జెండా ఎగిరివేసింది మీ ఫ్యామిలీనే. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలా ఉందనుకుంటున్నారు? ఈ రెండు పార్టీల నడిపిస్తున్న తీరు ఎట్లా ఉందనుకుంటున్నారు? అంటే ఆ రోజు మా ఫాదరు తెలుగుదేశం జెండా ఫస్ట్ ఎమ్మెల్యేగా ఇది అయ్యారు. ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ ఫస్ట్ ఎమ్మెల్యేను. బేసిక్గా ఏంటంటే రాజకీయ కుటుంబం కాబట్టి ప్రజలతో బాగా అటాచ్గా ఉంటాం, బాగా అటాచ్గా ఉంటాం. ఇక ఎంత అటాచ్ అంటే నా డైనింగ్ టేబుల్ దగ్గర కూడా చుట్టూ రోజు 30 మంది ఉంటారు. అంటే అంత స్వతంత్రంగా నా ఇంట్లోకి నా డైనింగ్ టేబుల్కి వచ్చి నేను టిఫిన్ చేస్తుంటే మాట్లాడి పని చెబుతూనే ఉంటాను, లేకపోతే టిఫిన్ చేస్తూనే ఉంటాడు. అంత ఎఫెక్షన్గా ఉంటాను నేను. ప్లస్ నేను 24 అవర్స్ అందుబాటులో ఉంటాను. నాకు వేరే వ్యాపకం ఏం లేదు రాజకీయం. కానీ ఈ సమీకరణాలు 2014లో ఫెయిల్ అయ్యాయి కదా, అప్పుడు కూడా మీరు లోకల్. అవును. అప్పుడు ఓడిపోవటానికి కారణాలు ఉన్నాయి. ఏముండయి అంటే సీటు డిసైడ్ చేయడంలో కొంచెం లేట్ అయింది, ఎవరికి ఏంటి అనేది. ఓకే, అది ఒక డిస్టర్బ్ జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ చేసే క్రమంలో కొంచెం డిస్టర్బ్ జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఆ సీట్ ఫైనలైజ్ అయ్యే క్రమంలో అవతల పార్టీ వాడు వేరే రకంగా ఎస్టాబ్లిష్ చేసేది. ఎందుకంటే నేను మళ్ళీ చెబుతున్నాను కదా, ఈ తెనాల్లో ఇప్పుడు 3 పార్టీలు నుంచున్నాయి. జనసేన, వైఎస్ఆర్, తెలుగుదేశం, 3 కమ్మాసే. సో రాజకీయంలో ఎలా ఉంటుంది, ఆ రోజు నా సీటు డిలే అయితే శివకి వైఎస్ఆర్ పార్టీలో సీట్ రావట్లేదని ఎస్టాబ్లిష్ చేసి లబ్ధి పొందటానికి చూశారు. సో ఆ డ్యామేజ్ కొంచెం జరిగింది. బట్ అంటే ఇవాళ ఏదో నేను చెప్పటం కాదు, కానీ ఆ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలిచేది. అవి మా మిస్టేక్సే, నా మిస్టేక్ ఇది. సో దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని మొన్న ఎలక్షన్స్లో బాగా చేసుకున్నాం, గెలిచాను. రాజకీయాల్లో గుడ్ లుక్స్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వైఎస్ జగన్ గారు లాగే మీరు కూడా చాలా యంగ్ అండ్ హెల్తీగా కనిపిస్తూ ఉంటారు. ఏంటి మీ గుడ్ లుక్స్ వెనకాల సీక్రెట్? ఏం లేదు, రోజు క్రమశిక్షణే 100%. నాకు 34 సంవత్సరాల నుంచి నాకు బాగా అలవాటు. రోజు మినిమం ఎక్సర్సైజ్ అనేది చేస్తాను, ఫ్రెష్గా ఉంటాను. ఎవరి మీద కోపంతో అసలు పాజిటివ్తో ఉంటుంది, కానీ నెగిటివ్ ఎనర్జీని నేను డెవలప్ చేసుకున్నాను. ఎదుటితో పాజిటివ్గా ఉంటాను. వాడు నన్ను తిట్టినా కూడా ఒక నిమిషం తిట్టాడు సర్లే అనుకుంటాను. ఎందుకు తిట్టాడని తర్వాత మాత్రం బాగా రీథింక్ చేస్తాను. నా వల్ల ఎవరికన్నా అన్యాయం జరిగింది అంటే నాకు తెలిసే ఇమీడియట్గా ఫోన్ చేస్తాను, అమ్మ నాకు తెలియక అట్లా జరిగిందిరా అని చెప్తాను. ఎందుకంటే అది చెప్పడానికి నేనేమి ఫీల్ అవ్వను, ఎందుకు అసలు అది అనుకుంటాను. సో అలాగే ఎదుటాడు నా పాజిటివ్ని ఇంకో రకంగా చూసుకున్నా అంత గాంధీ మహాత్ములాగా ఊరుకునే మనస్తత్వం కూడా కాదు. సో ఎక్కువ పాజిటివ్గా ఉండటానికి చూసుకుంటాను, అందరితో సరదాగా ఉండటానికి. ప్లస్ నాకున్న అలవాట్లు కూడా. సో నేను ప్యూర్ వెజిటేరియన్ని చిన్నప్పటి నుంచి. సో బాగా లిమిట్కి తింటాను, ఫ్రెష్గా ఉండటానికి ఎక్కువ చూస్తాను. ఫ్రెష్ అంటే అదే ఎక్కడికి ఏంటైనా మైండ్ ఫ్రెష్గా ఉండటానికి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే అంటే నేను చూసిన కోణంలో నేను ఏది మాట్లాడినా ఎదుటాడి మీద ఒక మనిషిగా చూస్తాడు. అది ఆయనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. కానీ ఎందుకని ఆయన మీద చాలా ఆరోపణలు ఉంటే అసలు వాల్యూ ఇవ్వడు మనుషులకి, ఎమ్మెల్యేలు ముఖ్యంగా అసలు కలవడు, వెళ్ళిన అపాయింట్మెంట్ ఇవ్వరు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మీరు లాస్ట్ ఎప్పుడు కలిసారు ఆయన్ని? అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మీరు ఎంత కష్టపడాల్సి ఉంటుంది? టు బి ఫ్రాంక్ మాట్లాడతాను, అసలు ఎమ్మెల్యే సీఎంలు ఎందుకు కలవాలమ్మా నేను అడుగుతున్నాను. నాకు నిజంగా టైం లేదు. నేను ఇప్పటికి మీరు తీయండి, నేను చెప్పింది అబద్ధం అయితే మళ్ళీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ 365 రోజుల్లో 1500 ప్రోగ్రాంలకు అటెండ్ అయ్యాను నేను. 1500 ప్రోగ్రామ్స్ శాసనసభ్యుడిగా. నేను చెప్పేది పెళ్ళిళ్ళు పేరంటాలు కాదు, ప్రోగ్రామ్స్
గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు. గవర్నమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ని ఆ ఇంప్లిమెంటేషన్లో కానీ, రివ్యూస్ కానీ, ఇంకోటి కానీ ప్రజలు చేసిన ప్రోగ్రామ్ 1500 అటెండ్ అయ్యాను నేను 365 రోజుల్లో. అంటే రోజుకు 2 వేసుకున్నా కూడా తక్కువే. ఓ శాసనసభ్యుడికి అది నా బాధ్యత. ఓ శాసనసభ్యుడికి ఈ నియోజకవర్గంలో ఉన్న 2,60,000 మందిని నేను కలవలేను కదా రోజు. ముఖ్యమంత్రి గారికి ప్రజలు పరిపాలించడానికి ఆయన ఆ సీట్లో కూర్చోబెట్టారు. శాసనసభ్యుడిగా మమ్మల్ని పరిపాలించమని ఈ నియోజకవర్గానికి సంబంధించిన సంక్షేమం కానీ, వెల్ఫేర్ కానీ, ఇంకోటి కానీ వాడికి ఏ బాధ వచ్చినా, ఆఖరికి వాడికి పర్సనల్ బాధ వచ్చినా కూడా వాడికి అందుబాటులో ఉండేది ఎమ్మెల్యేని. అంటే ఎమ్మెల్యేకి సీఎంతో పని లేదంటారు. ఏం పని అంటారు? ఎస్, ఏం పని ఉంటుంది? రోజు గెలిచే పని ఉండదు. మా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఎక్కడైనా కానీ మా విజన్ మేము ఇదిగో నాన్న మాకు ఇది కావాలి అనుకున్నప్పుడు వాటిని రిప్రజెంట్ చేయడానికి సీఎం దగ్గరికి వెళ్ళి సార్ ఇదిగో మా నియోజకవర్గానికి పని చేసి పెట్టండి అంటాం. ఆయన నేను ఓపెన్గా చెబుతున్నాను, ఎప్పుడు కనపడ్డా, అది అసెంబ్లీలో కానీ ఇంకోసారి కానీ కనపడ్డా పలకరిస్తాడు. ఆ పలకరియటం కూడా ఆప్యాయతకు పలకరిస్తాడు. మేము ఏదన్నా నాకు ఈ పని ఉంది అంటే గుర్తు పెట్టుకొని మాట్లాడతాడు ఆయన. ఇవాళ ఒక పని చెబితే నేను ఒక పని చెప్పాను ఆయనకి, నిజంగా ఇది ఫ్రాంక్ చెబుతున్నా. నేను ఎమ్మెల్యే అయినాక తెనాలి మంగళగిరి 4-వే కావాలని చెప్పి నేను తీసుకెళ్ళి అసెంబ్లీలో ఆయన ఫైల్ ఇచ్చాను. అన్న నాకు ఈ రోడ్డు కావాలి, ఇక్కడ ఉన్న రైతులు వీళ్ళందరికీ ఇది బాగా ఉపయోగం ఉంటుంది, మంచి మాకు గుంటూరు కన్నా ఈ ప్రాంతం వాళ్ళకి విజయవాడ ఎక్కువ వెళ్తాం, ఎందుకని విజయవాడ 30 కిలోమీటర్సే కాబట్టి. సో ఇది కావాలంటే ఎస్టిమేట్ అన్నాడు, వేయించాను. 240 కోట్లు వచ్చింది. తీసుకెళ్ళి నేను మళ్ళీ అసెంబ్లీలోనే 3rd డేనో ఎప్పుడో నేను ఎస్టిమేషన్ తీసుకెళ్ళి ఇచ్చాను. అసలు ఇమీడియట్గా సంతకం పెట్టి ఆయన ఈయనకి ఇమ్మని చెప్పాడు, ఇచ్చాను, అయిపోయింది. ఓ రోజు నేను అసెంబ్లీలో 2వ అసెంబ్లీ జరిగేప్పుడు నేను అసెంబ్లీలో ఉన్నాను. కేఎన్ఆర్ గారు ఫోన్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, అన్న ఒకసారి సార్ రూమ్లోకి రా అన్నాడు. నేను వెళ్ళే వరకు అక్కడ 3-4 పెద్ద మనుషులు ఉన్నారు. సుబ్బారెడ్డి గారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, కృష్ణబాబు గారు ఏదైతే ఈరోజు ఆర్ఎన్బికేనో ట్రాన్స్పోర్ట్కి ఉన్న ఆయన ఉండాడు. ఉన్నప్పుడు నన్ను చూసి, శివ నీ రోడ్ చెప్పావు కదా ఒకసారి చెప్పు కృష్ణబాబుకి అన్నాడు. సార్ అట్ ఇది అంటే ఆయన ఏదో చెబుతున్నాడు, సార్ 240 కోట్లు అండి, అట్లా కాకుండా తగ్గిద్దామండి ఏదో చెబుతున్నాడు. అంటే అన్న ఈ ఒక్క రోడ్డు మాత్రమే చెప్పాను. ఓకే శివ చెప్పించేయండి అన్నది, అయిపోయింది. ఇది ఓకే, ఒక ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా మీకు ఆయనతో ఉన్న అనుభవం ఓకే, అది ఎవరికైనా జరగవచ్చు, నాకు కాదు ఇంకొకరికైనా ఇదే జరగవచ్చు. కానీ గొప్ప విషయం ఏందో తెలుసా, ఇదే కృష్ణబాబు గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ని రోడ్స్కి ఫండింగ్ అడగటానికి వెళ్ళినప్పుడు మరి నేను లేనుగా, మన శివ రోడ్ని ఏం చేసావని చెప్పి కృష్ణబాబు గారిని అడిగాడు. సార్ పెడుతున్నానంటే పెట్టండి అది కూడా అంటే నేను ఈ వర్డ్ ఎందుకు చదువుతున్నా అంటే నా ఇదనో నేను దాని గురించి కాదు మాట్లాడి, ఆయన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఒక శాసనసభ్యుడికి నేను పని అడిగా, 240 కోట్ల రూపాయలు ఖరీదు చేసే రోడ్డుని అన్న నా ప్రజలకి నువ్వు అందుబాటులో తీసుకురావాలని అడిగాను. ఆయన పెట్టాడు, ఫండ్స్ని చూసుకొని అలొకేట్ చేయాలి. ఆ అలొకేట్ చేసే క్రమంలో శాసనసభ్యుడిగా నా ముందు మాట్లాడిచ్చాడు, అది ఓకే. అసలు నేను లేనప్పుడు ఢిల్లీలో శివ రోడ్ని ఏం చేసామని చెప్పి అది కూడా పెట్టారా అని చెప్పి అడిగినప్పుడు అంటే మరి ఎలా ఉంటుంది, ఎలా ఒక శాసనసభ్యుడు ఇచ్చిన రోడ్ని ఆయన గుర్తు పెట్టుకొని ఆ రోడ్ని పెట్టమన్నాడు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రికి తన ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యుడు ఏదైతే అది చెప్పాడో అది గుర్తుపెట్టుకొని ఆ టైం వచ్చినప్పుడు చేసే ముఖ్యమంత్రి. నేను దానికోసం చెబుతున్నాను.
నేనేమంటున్నాను, అసలు శాసనసభ్యుడికి రోజు ముఖ్యమంత్రితో నాకేం పని ఉంటుంది అని నేను అడుగుతున్నాను. చెప్పండి, రోజు ముఖ్యమంత్రిని కలిసే పని నాకు ఉండదు. ఎలా? ఆయన వర్క్ డిస్టర్బ్, మేము మమ్మల్ని ప్రజలకు దేనికి ముఖ్యమంత్రిగా నన్ను ఎమ్మెల్యేగా ఎందుకు పెట్టాడు? మరే నా ప్రతినిధిగా నువ్వు గెలిచావు కాబట్టి పార్టీని, నీ నియోజకవర్గ ప్రజల్ని అందుబాటులో ఉండి బాగా చేయమని పెట్టాడు నన్ను. అంతేగాని నేను ఎమ్మెల్యే ట్యాగ్ని పెట్టుకొని స్టిక్కర్ పెట్టుకొని సెక్రటరేట్గాను సీఎం చుట్టూ తిరగమని పెట్టలేను నన్ను. ఎస్, నేను మాత్రం దీంట్లో ఓపెన్గా చెబుతాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు నా నుంచి ఒక శాసనసభ్యుడిగా ఆశిస్తుంది, నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ, నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి, దీనికోసం నన్ను ఎడబెట్టాడు. దానికోసమే నేను పని చేస్తున్నా. నాకు వర్క్ వచ్చింది, సీఎం గారిని కలవాల్సిన పని నాకు వచ్చింది. ఎస్, డెఫినెట్గా వెళ్తాను. ఎందుకు ఇవ్వడు? మాకు అసెంబ్లీలో ఉంది వేదిక, అసెంబ్లీలో కలిసే వేదిక ఉంది మాకు. కాదు వెళ్ళి చెప్పుకునే ఇది ఉంది. ఒకవేళ ఆయన వర్క్లో ఉండాడు, ఎవరికి చెప్పాలో కూడా చెబుతారు. సో అది కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే రాజకీయాల్లో ఊరకనే సీఎం గారు ఇంటర్వ్యూలు ఇట్లా, అసలు ఇంటర్వ్యూ ఏంటి? ఎవరికి ఇలా ఎవరు పని చేసుకోవట్లా, ఎవరు మాట్లాడుకోవట్లా. సో ఇది కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే వన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్లస్ ముఖ్యమంత్రి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం. ఎందుకంటే ఆయన చేసే రివ్యూస్ కానీ వర్క్ కానీ, ఆయన చూసే ప్రతి ఏదైతే ప్రభుత్వం తరపున ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్లో ఎంత బాగా అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయనే దాని మీద కూడా ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. అలాగే ఒక నియోజకవర్గం తరపున మేము ఏం అడిగాం, ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన దగ్గర ఉంది. సో ఇంత బ్రాడ్ థింకింగ్, ఇంత షార్ప్గా, ఇంత కమిటెడ్గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యేకి డెఫినెట్గా నేను అనుకోవట్లేదు అది కరెక్ట్ కాదని. సార్, తెనాలి అంటేనే ఆంధ్ర ప్యారిస్ కదా. ఇప్పుడు మీరు తెనాలి బండ్ అని చెప్పేసి ఒకటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఏంటి అసలు ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటి? అలాగే ఇది ఎంతవరకు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉపయోగపడబోతోంది? నేను శాసనసభ్యుడు అయినాక ఇది నిజంగా ఒక రకం చెప్పాలంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఎందుకంటే నేను లోకల్ అన్ని మా తండ్రి గారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. తెనాలకి రోడ్లు వైడ్ చేసింది మా ఫాదరే, ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ రోజుల్లోనే మా ఫాదర్ రోడ్లు వైండింగ్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్కి ఇరుకవుతున్నాయి అని చెప్పి శనివారం సాయంత్రం మేము చేసి ఆదివారం సాయంత్రానికి రోడ్లు బాగా కొట్టించేవాడు, ఎవడు కోర్టుకి వెళ్ళకుండా. అంత పేరు ఉంది మా ఫాదర్కి. సో అలాగే తెనాల్లో మార్పుకి అంటే కొత్త దాన్ని తీసుకొచ్చింది మా ఫాదరే. మెర్క్యూరీ ల్యాంపులు తీసుకురాని అప్పట్లో ఆ మున్సిపాలిటీకి అదంతా. నేను ఎమ్మెల్యే అయినాక అరే మన ప్రాంతం ఇది ఆంధ్ర ప్యారిస్. ఎందుకు అసలు ఆంధ్ర ప్యారిస్ అంటున్నాం? రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ప్యారిస్ ఎలా అయితే 3 కాలువలు ప్రవహిస్తూ ఉంటుందో ఈ తెనాలకు కూడా 3 కాలువల మధ్యన తెనాలి ఉంటుంది, 3 కాలువలు ప్రవహిస్తూ ఉంటుంది. 2, హిస్టారికల్, సాంస్కృతిక, సాహిత్య, కళలు, సినిమా రంగం, డ్రామా, నాటకాలు, రాజకీయ నాయకులు. ఎట్లాంటి రాజకీయ నాయకులు? స్టేట్ పార్టీ ఆఫీసులే తెనాలి కేంద్రంగా ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ స్టేట్ ఆఫీస్ తెనాల్లో ఉండేది కాంగ్రెస్కి. ఓకే, నేను చెబుతున్న జిల్లాకు కాదు, కాంగ్రెస్ స్టేట్ ఆఫీస్ తెనాల్లో ఉండేది. అంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు. అలాగే ఫ్రీడమ్ ఫైట్, క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఇక్కడ స్టార్ట్ చేస్తే 7 ఫైరింగ్ చేసింది అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్. అందుకే క్విట్ ఇండియా ఆ మూమెంట్లో చనిపోయిన వాళ్ళ గుర్తుగా స్తూపాలు పెట్టింది. సో అంటే నువ్వు ఏ రంగంలో చూసుకున్నా తెనాలాడు ఉంటాడు. సినిమా ఇండస్ట్రీ నాకు తెలిసి 100 మంది తెనాలి. సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి, సావిత్రి దగ్గర నుంచి, జమున్ దగ్గర నుంచి, ఇవాళ ఉన్న శోకాలు ఇవాళ ఉన్న వాళ్ళు కూడా అందరూ తెనాలకు సంబంధించిన వాళ్ళు. అలాగే రైటర్స్ ఇప్పుడున్న మాధవ్ దాకా, బుర్రా మాధవ్ దాకా మొత్తం నా తెనాలి. సో అసలు డ్రామా. అసలు ఇంకోటి, విజయవాడలో ప్రింటింగ్ ప్రెస్ లేనప్పుడు తెనాలిలో ప్రింటింగ్ ప్రెస్ ఉంది. తెనాలి నుంచే, తెనాలి కేంద్రంగానే ప్రింట్ అయ్యాయి పుస్తకాలు.
ఎస్, ఇది వాస్తవం. విజయవాడలో లేదు ప్రింటింగ్ ప్రెస్, విజయవాడలో కూడా వచ్చి తెనాల్లో ప్రింట్ చేయించుకునేవాళ్ళు. అంతెందుకు, ది గ్రేట్ చందమామ బుక్ ఎవరిది? మా తెనాలిది. చక్రపాణి గారు ఎవరు? మా అయితనారు. చందమామ బుక్ ఎవరిది? మా తెనాలి చక్రపాణి గారిది. అంటే నాగిరెడ్డి చక్రపాణిలో చక్రపాణి గారు మా అయితే తెనాలి. సో ఇంత సావిత్రి గారు కానీ, కన్నాంబ కానీ, రాజ్యము కానీ ఎవరు లేరు ఈ తెనాలి. ఇంత హిస్టారికల్గా అంటే అన్నీ ప్లస్ ఫ్యాషన్. ఏదైతే మనం ప్యారిస్ ఫ్యాషన్ అని చెబుతామో, ఈ తెనాలి డిసైడ్. ఈ రాష్ట్రంలో ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ టాక్ అనుకునేది తెనాలిని. తెనాల్లో హిట్ అంటే హిట్ అనేది ఒక టాక్ ఉంది. సో తెనాల్లో ఇది కాకుండా వ్యాపారం, గోల్డ్, చేతితో గోల్డ్ వస్తువు చేయటం అంటే తెనాలి ఫేమస్. ఓకే. వెండి వస్తువులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కానీ తెనాల్లోనే చేపించుకొని తీసుకెళ్తారు. అలాగే విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా ఏ విగ్రహం తయారు చేయాలన్నా తెనాలే. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఈవెన్ కేసీఆర్ గారి విగ్రహం మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళి తెలంగాణకి. మీరు ఎక్కడ విగ్రహాలైనా కానీ కేర్ ఆఫ్ అడ్రస్. ఈవెన్ కరుణానిధి గారు చనిపోతే స్టాలిన్ వాళ్ళ అబ్బాయి వచ్చి విగ్రహం ఇక్కడి నుంచి తెప్పించుకెళ్ళాడు. సో ఇంత హిస్టారికల్ మాకుంది. అంటే మాదేంటంటే మా తెనాలకి కళల కానాచి. ఎందుకు తెనాలని కళ్ళ కానాచి అన్నాం, ఎందుకు తెనాలకి ఆంధ్ర ప్యారిస్ అని చెప్పి అంటే ఇవన్నీ కలిపి. సో దీన్ని ఒక అందమైన తెనాలకి తీసుకురావాలా. ఈ 3 కాలువల మధ్యన ఏమైతే 4 వే వేసామో ఆ 4 వేకి తెనాలి బండి అని నామకరణం చేసి, దీనికి తెనాలికి మహానుభావులు సినిమాలో కానీ, నాటకాల్లో కానీ, సాహిత్యంలో కానీ, రాజకీయంలో కానీ ఈ ప్రాంత ఔనిత్యాన్ని పెంచిన మహానుభావులందరి యొక్క చరిత్రని నేను నా తర్వాత వారసులం. ఒరే ఇదిరా మన తెనాలి చరిత్ర, ఇంత చరిత్ర మనకుంది, మన రక్తంలో ఉందరా ఈ చరిత్ర. సో ఇంత టాలెంటెడ్ ఫెలోస్ మన తెనాల్లో ఉన్నాం కాబట్టి భావితరాలను కూడా మనం దీన్ని కొనసాగించాలి అని అనునిత్యం ఈ రోడ్డు మీద నడుచుకునేప్పుడు, వాడు వాకింగ్కి వెళ్ళేప్పుడు అబ్బా ఈయన తెనాలా, అరే ఇంత మన తెనాలాళ్ళు అని ప్రతి వాడు స్ఫూర్తి పొందాలి. ఈ స్ఫూర్తి భవిష్యత్తు తరాలు కూడా ఆ ఇన్స్పైర్ అవుతాయి. ఆ ఉద్దేశంతోనే తెనాలి బండ్ అని చెప్పి నామకరణం చేసి దాన్ని బ్యూటిఫికేషన్ చేసి ఈ మహానుభావుల యొక్క విగ్రహాలన్నింటినీ దాని మీద ఎస్టాబ్లిష్ చేసి దాని ఎదురుగా ఒక ఆడిటోరియం, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఆడిటోరియం కట్టి దాంట్లో ఈ ప్రాంతంలో ఒక ఎంటర్టైన్మెంట్, ఈ ప్రాంతంలో మహానుభావుల యొక్క వర్ధంతులు, జయంతులు ఇంకోటి జరుపుకోవాలంటే ఆ ఆడిటోరియంలో జరుపుకునే విధంగా ఎక్కడ పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా తీసుకొచ్చి, ప్లస్ తెనాలి ప్రజలందరికీ సాయంత్రానికి ఈ 3 నదుల అందాలను చూడాలి. ఇప్పుడు దాకా జంగిల్ ఉంటుంది, కాలువలు ఉంటున్నాయి, పక్కన జంగిల్ ఉంటుంది, కాలువ ఉందో లేదో కూడా తెలియదు. సో దీన్ని అంతా క్లియర్ చేసి బ్యూటిఫికేషన్ చేసి మంచి గ్రీనరీ, మంచి ఎన్విరాన్మెంట్. ప్లస్ మా తెనాలికి ఇంకో ఫేమస్ ఉంది, ఏంటి? జిలేబీ. తెనాలి జిలేబీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిద్ది. ఇక్కడి నుంచి పార్సిల్స్ వెళ్తాయి, ఇక్కడి నుంచి ఫ్లైట్స్లో పార్సిల్స్ వెళ్తాయి జిలేబీకి. అంత క్రేజ్ ఉంటుంది తెనాలి జిలేబీ. ప్యూర్ బెల్లంతో చేసిన జిలేబీ అన్నమాట. సో ఆ జిలేబీ, ఆ ట్రెడిషనల్ ఫుడ్ని కూడా స్టాల్స్ పెట్టి సాయంత్రానికి ఈ ప్రాంత ప్రజలందరూ ఆ 3 నదుల యొక్క, ఆ 3 కాలువల అందాన్ని, ఈ మహానుభావుల యొక్క దీన్ని, ఆ స్ఫూర్తి ప్లస్ ఎంటర్టైన్మెంట్కి భార్య. ఏమైనా ఒక టార్గెట్ పెట్టుకున్నారా ఈ టైంలో కంప్లీట్ చేయాలి? 1 ఇయర్. కరెక్ట్ 1 ఇయర్. 1 ఇయర్. రేపు నెక్స్ట్ 1 ఇయర్కి ఇది మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఆ బండిని నిర్మిస్తున్నాం. డెఫినెట్గా దాంట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.